స్వామి శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఆర్యవైశ్య భవనం నందు నీ గానమే నా ప్రాణం కార్యక్రమం 37వ వేదిక అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ తదుపరి పడి పూజా మహోత్సవం కూడా వైభవంగా జరిగింది. అశేష జనం ఈరోజు రావడం, ఒక ధార్మిక సమ్మేళన వాతావరణం ఇక్కడ కనిపించింది. ఇటు కార్యక్రమం మా 37వ వేదిక. ఇది అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ప్రతి మాసం ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి దేవాలయంలో నిర్వహిస్తూ వచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమం చూశాక చాలామంది తమ తమ ప్రాంతాలలో నిర్వహిస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. ఈ వేదికలోనే ఒక 3 ప్లేసెస్లో మన దగ్గర చేస్తానని ముందుకొచ్చారు. ఒక్కరోజు ఆ స్వామివారి కీర్తనలో మనం మాసంలో ఒకరోజు, మాకైతే సంవత్సరంలో ఒకరోజు వాళ్ళకు అవుతుంది. ఇలాంటి వాతావరణం కోసం ముందుకొచ్చిన వ్యక్తులకు, సహకరిస్తున్న దాతలకు మరియు వారి ఉత్సాహాన్ని నింపుతున్న కార్యకర్తలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా తదుపరి వేదిక పాల్వంచ భద్రాచలం దగ్గర 38వ వేదిక ఉంటుంది. అక్కడ కూడా ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయంలోనే ఉంటుంది. దేవాలయంలోనే 18 పడి ఉంది. పడికే కార్యక్రమం, పడి పూజ కార్యక్రమం ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అతి సమీపంలో భద్రాద్రి రామాలయం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. గోవుల గురించి మేము ప్రత్యేకంగా గోగ్రాసం మన కర్తవ్యం అని ఒక కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గోవులకు కడుపు నింపడం అనేది ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న వాతావరణం మీరందరికీ తెలిసిన విషయమే. కానీ గోవు ఎందుకు అమ్మబడుతుంది, రైతు ఎందుకు అమ్మబడుతున్నాడు, దాన్ని ఎందుకు అమ్మేటందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే సాకలేక దాన్ని తీసుకెళ్తున్నాడు. అందుకోసమని ప్రతి హిందూ యొక్క బాధ్యత ఏంటంటే దాని కడుపు నింపడానికి మన వంతు కృషి మనం తప్పకుండా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై, గోమాతా కీ జై. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. गौरीश्वराय सिद्धि विनायकाय मंगलम श्री गंगा गौरी सिद्धि त्रिपुराय आदि गणाधिपति श्री हरिगणाधिपति नमः मंगल वीराजनं समर्पयामि वीराजनं शुद्ध आत्मनं समर्पयामि नमः पार्वती सुते हर हर महादेव शंभो शंकर हर जय बोलो गजानन महाराज की विघ्नेश्वर भगवान की अक्षर भंडकोणे शुभकस्य गंतो बोलो जगन्नाथ. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతని శరణమయ్యప్ప. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్లో మా హేమలత అడ్వకేట్గాను ధార్మికమైనటువంటి కార్యక్రమం చేపట్టి 3-4 నెలల ముందు కూడా మా ఎంబడే పడుతూ కూడా ఈరోజు ఒక కార్యక్రమం అయ్యప్ప స్వామి కోసం చేయాలనే సంకల్పంతో ఎంతో చక్కగా నీ గానమే నా ప్రాణం ఇక్కడ పెట్టాలని సంకల్పించి ఈ కార్యక్రమం నడిపించడానికి చాలా విచిత్రమైనటువంటిది. ఎందుకంటే నేను ఇన్ని కార్యక్రమాలు చూశాను, కానీ ఈ ఆడపిల్లలు ఉన్నటువంటి ధైర్యము, సాహసం, శక్తి వల్ల ఎంతమంది మహిళా మండలిని నేను చూడగలిగా. ఎంతవరకు మేము చేసిన 37 వేదికల్లో కూడా ఎక్కడా కూడా ఏ ఆడవాళ్ళు ఎక్కువ మంది రాలేదు, కానీ ఈ వేదికలో మాత్రం నేను చూడగలిగాను. ఇంత ఘనంగా ఈ కార్యక్రమం విజయవంతం జరిగిందంటే అయ్యప్ప తాలూకు ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, మా గురుదేవుల ఆశీస్సులతో పాటుగా ఎంతమంది వాళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఇటువంటి కార్యక్రమం ఇలాంటివి ఇంకెన్నో చేసుకుంటూ తన వృత్తి ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటూ ఎన్నో ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఉండాలని, ఎదుగుతూ మమ్మల్ని కూడా అప్పుడప్పుడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఇటువంటి మా ఇందు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వైశ్య భవన్లో కరీంనగర్లో జరిగినటువంటి ఈ నీ గానమే నా ప్రాణం అనే 37వ వేదిక ఎంత చక్కగా, ఎంత బాహటంగా, ఎంత గర్వంగా జరిగిందంటే నేనే చెప్పలేకపోతున్న ఆనందంగా. ఈ కార్యక్రమానికి నేనే గెస్ట్గా వచ్చి నేనే సంభ్రమాష్టలు మునిగానంటే అంత చక్కగా చేసినటువంటి మా హేమలతకు, అలాగే చంద్రశేఖర్కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఉంటూనే ఉంటుందని మనస్సాక్షిగా కోరుకుంటూ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని సంకల్పంతో నేను కూడా మీ కేశవ గురుస్వామిని
ఈ విధంగా తెలిపినని కాకుండా చక్కగా అందరూ కూడా మంచి మనసుతో ఇటువంటి కార్యక్రమాలను ముందు నడిపిస్తారని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. 17 మంది పులి మేడలో పడిపోయి మృత్యువాతలో పడ్డారు. అదే సమయంలో నేను కొడుకు తర్వాత ఒక కూతుర్ని కూడా స్వాతంత్రం కావాలంటే ఇచ్చాడు. కానీ నా భగవంతుడు నా కూతుర్ని 3 సంవత్సరాల తర్వాత దూరం చేశాడు. ఆ మాట నా కూతురు కోసం నేను రాశాను. కానీ అక్కడ 137 మంది దాకా తల్లులు ఉంటే కోట ఎలా ఉంటుందో ఆ బాధని ఆ తల్లులు ఆ మణికంఠని నిలదీసినటువంటి పాట ఏమి, ఆ పాట ఏ విధంగా ఉంటుందో మా హరినారాయణ గౌరవిస్తూ ఉంటే నేను పాడతాను. చూడండి, బాగుంటే అలాగే పట్టుకుని ఉండండి. నేను మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ సామాజిక సేవికని. ఈరోజు మన కరీంనగర్లో వైశ్యభవన్లో గాంధీ రోడ్లో నీ గానమే నా ప్రాణము అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. మాది 37వ వేదిక. 2000 మంది వరకు భక్తులు వచ్చారు. 4 రాష్ట్రాల నుంచి 33 జిల్లాల నుంచి భక్తులు చాలా మంది వచ్చారు. ఒక సంగ్రమం జరిగింది ఇక్కడ. ఈరోజు భక్తి పర్యంలో అందరూ ఆధ్యాత్మికత సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ స్వామివారి సేవలో నీలమయ్యారు. మేము మార్నింగ్ కాషాయ జెండా ధ్వజారోహణ నుంచి స్వదేశీ గోమాత పూజతో అల్పాహారం పెడుతూ, మధ్యాహ్నం భోజనం పెడుతూ, సాయంత్రం కూడా అల్పాహారం పెడుతూ భక్తులందరికీ కూడా ఎలాంటి కష్టం కలిగించకుండా అందరినీ చాలా బాగా చూసాము. మహిళలు కూడా చాలా మంది ఎక్కడెక్కడ నుండో మాకు సేవ చేయడానికి వచ్చారు. 200 మహిళల వరకు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమము మెతుకు హేమలత పటేల్ అనే నేను, నలమచు చంద్రశేఖర్ గారు ఇద్దరం కలిసి ఆర్గనైజ్ చేశాము. ఈ ఏదైతే అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఉందో దాని వ్యవస్థాపకులు రాజదేశ పాండే గారు ఒక 3 months నుంచి ప్రోగ్రాం పెట్టుకుందామని అనుకున్నాము. కానీ ఇంటి వరకే చేసుకుందామని అనుకున్న ఈ ప్రోగ్రాం లోక కళ్యాణార్థం మన కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మన స్వామివారే మా చేత చేపించారని మేమైతే భావిస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప.